ఒక అందమైన గ్రామంలో చాలా మంది మనుషులు రకరకాల వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అందరూ ఒకేలా ఉండరు కదా. ఆ మంచి వాళ్లలో చెడువాడు కూడా ఒకడున్నాడు. అతని పేరే దేవా. బ్రతకడానికి అతను ఎంచుకున్న వృత్తి దొంగతనం. దేవా ఊర్లో తిరిగేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కనబడితే చాలు, ఆ రోజు రాత్రి అది దేవా ఇంట్లో ఉండాల్సిందే. రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఇంటికి కన్నాలు వేస్తూ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దేవా గజ దొంగ అని తెలిసినా అతన్ని పట్టించే ఆధారం ఒక్కటి కూడా ఉండేది కాదు. దొంగతనం చేసిన సొమ్ము దేవా దగ్గర ఉన్నా అతను మాత్రం ఒకదాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. నేను ఊహ తెలిసినప్పటి నుండి వింటున్నా గజదొంగ వరదరాజు గురించి. తాటి చెట్టుకి తెలియకుండా తాటి కల్లుని, గులాబీ చెట్టుకి తెలియకుండా గులాబీ పువ్వుల్ని దొంగతనం చేస్తాడంట. ఒక్కసారైనా సరే ఆ వరదరాజును చూడాలి అంటూ ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉండేవాడు. అలాగే పక్క ఊర్లో ఉన్న వరదరాజులు కూడా ఇదే ఆలోచనలో ఉండేవాడు. ఆ ఊర్లో వరదరాజుని మించిన గజదొంగ ఎవ్వరూ లేరు. కానీ అతను మాత్రం పక్క ఊర్లో ఉన్న దేవా గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవరో దేవా అంట పాలకి తెలియకుండా పెరుగుని, వెన్నకు తెలియకుండా నెయ్యిని దొంగతనం చేస్తాడంట. వాణ్ణి ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాలి. వాడితో స్నేహం చేయాలి. వాడెలా దొంగతనం చేస్తాడు పక్క నుండి చూడాలి ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు దేవా సాయంత్రం పూట రచ్చబండ మీద కూర్చొనుండగా అక్కడందరూ వరదరాజు గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పక్కూర్లో వరదరాజు సొరంగం చేసి దొంగతనం చేశాడంట. అప్పుడు రెండో వ్యక్తి, సొరంగమే, వాడు మామూలు మనిషి కాదురా నాయనా, ఇలాంటి దొంగని నేనెప్పుడూ చూడలేదు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా విన్న దేవా, ఈ వరదరాజుని చాలా తొందరగా కలవాలి, లేదంటే దొంగతనాల్లో ఎవ్వరూ పట్టుకోలేనంత స్థాయికి వెళ్ళిపోతాడు. ఒకరోజు మధ్యాహ్నం పూట రాగి సంకటి, అలాగే దాంతోపాటు తను దొంగతనం చేసి తీసుకొచ్చిన కోడితో కూర వండుకొని తిని వరదరాజు నిద్రపోతున్నాడు. అనుకోకుండా ఊరి జనాలందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. దాంతో వరదరాజు కూడా ఏమైందో ఏమో అంటూ జనాలతో పరిగెత్తాడు. పొలాల్లో ఉన్నవారి కుప్పలెవరో దొంగతనం చేయడంతో జనాలందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. నేనైతే ఈ కుప్పలేవి దొంగతనం చేయలేదు. నా ఊరికి వచ్చి నాకే తెలియకుండా దొంగతనం చేశాడంటే వీడు ఖచ్చితంగా దేవాగాడే అయ్యుంటాడు అని మనసులో అనుకున్నాడు. ఎలాగైనా వీలైనంత త్వరగా దేవాని కలవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇంకో పక్క దేవా కూడా వరదరాజుని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తున్నాడు. ఒక మంచి రోజు చూసుకొని సత్తి మూట కట్టుకొని వరదరాజు ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ రోజు ఎలా అయినా సరే ఆ దేవాన్ని చూడాల్సిందే అని మనసులో కంకణం కట్టుకొని కాలినడకన బయలుదేరాడు. నడుస్తూ నడుస్తూ ఒక మర్రి చెట్టు కింద కాస్త విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు దగ్గర ఆగాడు. అప్పటికే అక్కడ చెట్టు కింద కండలు తిరిగిన శరీరంతో దేవా కూర్చొనున్నాడు. కాని అతనే దేవా అని వరదరాజుకి తెలియదు. అతనే వరదరాజు అని దేవా కూడా తెలియదు. అప్పుడు వరదరాజు, ఏమండి, కాస్త జరుగుతారా అని అడగడంతో దేవా కాస్త జరిగాడు. అలా ఇద్దరూ అక్కడే పరిచయమై ఒకరి వివరాలు ఒకరు తెలుసుకునేదాకా వచ్చారు. మీ పేరేంటి? నా పేరు దేవా, మాది నాగేంద్రపురం అనగానే వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు వరదరాజు చాలా సంతోషించాడు. ఏ పని మీద వెళ్తున్నారు? పక్క ఊర్లో వరదరాజు అని ఒక మనిషి ఉన్నాడంట. ఆయన గురించి కథలు కథలుగా విన్నాను. ఆయన్ని కలవడానికి వెళ్తున్నాను అంటూ తన మనసులో ఉన్న మాట చెప్పడంతో వరదరాజు చాలా సంతోషించాడు. ఇద్దరూ తెలియకుండానే ఒకరి మీద ఒకరు అభిమానం పెంచుకున్నారని ఇద్దరికీ అర్థమైంది. అయ్యా, నేనే ఆ వరదరాజును. నేను కూడా మిమ్మల్ని కలవడానికే వెళ్తున్నాను. అదృష్టం కొద్దీ మిమ్మల్ని ఇక్కడే కలిశాను. మీ గురించి కూడా నేనెన్నో కథలు విన్నానయ్యా అని చెప్పి ఒకరినొకరు పరిచయం చేసుకుని
ఒకరి దొంగతనాలు ఒకరు మెచ్చుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు దేవా, అయ్యా, మీరు ఊరి జమీందారింట్లో దొంగతనం చేశారంట. శబ్దం లేకుండా ఇనప్పెట్టె పగలగొట్టారంట కదా. దాని గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. అది ఎలా చేశారు? అంటూ తనకి తెలిసిన కొన్ని దొంగతనాల గురించి దేవా అడగడం, దానికి వరదరాజు సమాధానం చెప్పడం జరిగింది. మీరు సముద్రంలోనే ఉండి ఓడలో దొంగతనం చేశారంట. ఎలా చేశారయ్యా? అంటూ వరదరాజు కూడా అడుగుతుంటే దేవా మురిసిపోయి సమాధానం చెప్పాడు. వరదరాజు గారు, మిమ్మల్ని లేక లేక కలిశాను. ఒక్కసారి మీరు మా ఇంటికి రావాలి. ఈ రోజు రాత్రి మీరు మా ఇంట్లోనే ఉండి భోంచేసి వెళ్ళండి అని చెప్పాడు దేవా. దానికి వరదరాజు ఒప్పుకొని దేవా ఇంటికి వెళ్ళాడు. ఇద్దరూ ఇంట్లో కూర్చొని ఒకరి దొంగతనాల గురించి ఇంకొకరు బాగా ఆసక్తిగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. వరదరాజు గారు, రండి భోంచేద్దాం అని పిలిచాడు దేవా. ఇద్దరూ భోజనం తినడానికి కూర్చున్నారు. దేవా వరదరాజుకి తన డాబు చూపిద్దామని కరణం వాళ్ళింట్లో దొంగతనం చేసిన బంగారు పళ్ళెంలో భోజనం వడ్డించాడు. స్వతహాగా దొంగ అయిన వరదరాజు చూపు ఆ పళ్ళెం మీద పడింది. దేవా కూడా దొంగ కావడంతో ఈ విషయం తేలిగ్గానే గ్రహించాడు. ఈ రోజు రాత్రి ఎలాగైనా ఈ బంగారు పళ్ళెం కొట్టేయాలి అని మనసులో అనుకున్నాడు వరదరాజు. ఒక దొంగ బుద్ధి ఇంకో దొంగకి తెలియంది కాదు కాబట్టి దేవాకి వరదరాజు బుద్ధి తెలిసింది. దాంతో దేవా అటక మీద బంగారు పళ్ళెం పెట్టాడు. వరదరాజు అది చూసి, దేవా, నాకు ఆ అటక కింద పడకవేయి అని చెప్పడంతో దేవాకి వరదరాజు బుద్ధి అర్థమైంది. అటక పైనే బంగారు పళ్ళెం కూడా ఉంది. అసలే గజదొంగ కావడంతో ఏ రాత్రైనా దొంగతనం చేస్తాడేమో అని దేవాకి అనిపించింది. దాంతో ఆ బంగారు పళ్ళెం నిండా నీళ్లు పోశాడు. పళ్ళెం కొంచెం కదిలినా నీళ్లు కింద పడి నిద్ర లేచేలా జాగ్రత్త పడ్డాడు. తర్వాత ఇద్దరూ నిద్రపోయారు. కొంచెం అర్ధరాత్రయ్యాక వరదరాజు లేచి ఆ బంగారు పళ్ళెం చూశాడు. ఓహో, బంగారు పళ్ళెం నిండా నీళ్లు పోసావా? చెప్తా నీ పని అని మనసులో అనుకుని వరదరాజు ఆ పళ్ళెంలో బొగ్గులు వేశాడు. ఆ బొగ్గులు పళ్ళెంలో ఉన్న నీళ్లన్నీ పీల్చుకున్నాయి. దాంతో వరదరాజు ఆ బంగారు పళ్ళాన్ని ఎలాంటి శబ్దం లేకుండా దొంగతనం చేసి అదే ఊర్లో ఉన్న చెరువులో దాచిపెట్టాడు. దానికి గుర్తుగా ఒక కర్రన్ని నాటాడు. అప్పుడే వెళ్తే అనుమానం వస్తుంది కాబట్టి వచ్చి మళ్ళీ దేవా ఇంట్లోనే పడుకున్నాడు. కాసేపటికి దేవాకి మెలకువ వచ్చి చూశాడు. అక్కడ బంగారు పళ్ళెం లేదు. ఓహో, పళ్ళెం కొట్టేశాడా అని వరదరాజుని బాగా గమనించాడు. వరదరాజు మోకాలి వరకు తడిసి ఉండడం దేవా చూసి, మోకాలి లోతు నీళ్లు అంటే ఇది మన ఊరు చెరువు అన్నమాట. బంగారు పళ్ళెం అక్కడ దాచిపెట్టావా అనుకుని దేవా చెరువు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చెరువు మధ్యలో ఒక కర్ర ఉండడం గమనించి ఆ కర్ర దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చూస్తే బంగారు పళ్ళెం ఉంది. దాంతో ఆ బంగారు పళ్ళెం తీసుకుని దేవా ఇంటికొచ్చాడు. తర్వాత రోజు ఉదయం వరదరాజు లేచి చూడ్డంతో అక్కడ బంగారు పళ్ళెం ఉంది. దేవా, మీ ఇంట్లో 2 బంగారు పళ్ళాలున్నాయా? లేదండి, ఒక్కటే ఉంది. ఇది మీరు చెరువులో దాచిన బంగారు పళ్ళెమే అనగానే వరదరాజు ముందు ఆశ్చర్యపోయాడు. తర్వాత ఒకరి దొంగతనం గురించి ఇంకొకరు తెలుసుకొని నవ్వుకున్నారు. ఆ తర్వాత నుంచి ఇద్దరూ కలిసి దొంగతనాలు చేస్తూ ప్రాణ స్నేహితుల్లా మారారు.